తెలంగాణలో ఇంధన కొరత ఉందన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ ఫ్యూయల్ సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని పెట్రోల్ డీలర్లు స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు భారీగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. అవసరం లేకపోయినా ట్యాంకులను ఫుల్ చేసుకోవడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగా ఉండే విక్రయాల కంటే 2.5 నుంచి 3 రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయని డీలర్లు తెలిపారు. దీంతో హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థల వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. సరఫరా వ్యవస్థ సజావుగానే కొనసాగుతుందని, ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలికంగా కొన్ని బంక్లలో స్టాక్ ఖాళీ అయిన త్వరలోనే నింపబడుతుందని తెలిపారు. ఇక పెట్రోల్, డీజిల్ ను క్యాన్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని డీలర్లు హెచ్చరించారు. ఇది నిబంధనలకు విరుద్ధమే కాకుండా అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయాలని, రూమర్స్ ను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.